సుగాలి ప్రీతి తల్లి గత కొంతకాలంగా మానవ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ పోరాటానికైతే ఇప్పుడు అడ్డంకులు వేశారు పోలీసులు. సుగాలి ప్రీతి తల్లిని ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. నిందితులను శిక్షించాలని ఆవిడ పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ప్రధానిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా సుగాలి ప్రీతి తల్లి వేడుకున్నారు. కానీ సభ వద్దకు రాకుండా పార్వతిని అడ్డుకున్నారు పోలీసులు. ప్రస్తుతానికైతే తనని హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇంతకీ సుగాలి ప్రీతి తల్లిని హౌస్ అరెస్ట్ చేయడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి? కౌసల్య, ఏదైతే సుగాలి ప్రీతి హత్య అనంతరం తర్వాత జరిగిన పరిణామాల్లో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో సిబిఐకి ఇవ్వడం జరిగింది కేసు. ఆ కేసులో సిబిఐ మాకు సమయం సరిపోవడం లేదు, విచారణ చేయమని చెప్పి వారు కోర్టుకు విన్నవించడం జరిగింది. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలల కాలంలో సుగాలి ప్రీతి తల్లి పలుసార్లు విమర్శలు కురిపించారు. ఆమె పలుసార్లు ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ మాకు గతంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీని ఆయన నిలబెట్టుకోలేదు. మేము పలుసార్లు అపాయింట్మెంట్ అడిగాము. అపాయింట్మెంట్ అడిగిన తర్వాత కూడా ఆయన మాకు ఎలాంటి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మాకు కుటుంబ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు కాబట్టి మేము ప్రధానమంత్రి మోడీని కలిసి మా సమస్యను విన్నవిస్తామని చెప్పాము. అయితే నిన్న చెప్పి ఏదైతే జిల్లా పరిషత్ ఆఫీస్ ముందు కూడా ఆమె న్యాయం చేయాలంటూ ఆమె నిన్న ధర్నా చేశారు. నిన్న ఆ ధర్నా కూడా పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది. అయితే నేడు ఆమె ప్రధానమంత్రి మోడీని కలవడానికి చేసిన ప్రయత్నంతో ఆమెను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కౌసల్య, ఎస్, మరి ఈ అంశం ఎప్పుడు తేలే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే గతంలో కూడా సిబిఐకి ఈ కేసును అప్పగించినప్పుడు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. మరి ఇప్పుడు ఏ విధంగా ప్రొసీడ్ అవుతూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి? కౌసల్య, ఈ కేసు 2017లో మొదలైంది. 2017లో సుగాలి ప్రీతి హత్య జరిగింది. హత్య జరిగిన అనంతరం కేసు కూడా నమోదు చేయలేదు. కొన్ని రోజులు ఏదైతే ఈ సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు రోడ్డెక్కి ధర్నా చేయడంతో కేసు నమోదు చేశారు. అప్పుడున్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నారు. సీఎం గా ఉన్నప్పుడు టీడీపీకి సంబంధించిన కొంతమంది కీలక వ్యక్తులకు సంబంధించిన స్కూల్ కాబట్టి ఆ రోజుల్లో దాన్ని పెద్దగా సిబిఐకి ఇచ్చిన పరిస్థితి లేదు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశారు. దాదాపు 5 లక్షల డబ్బులు సుగాలి ప్రీతి తండ్రికి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం కూడా కల్పించింది జగన్ గవర్నమెంట్. అయితే గత ఎన్నికల ముందు ఏదైతే పవన్ కళ్యాణ్ పలుసార్లు మేము సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కుటుంబానికి మాతోనే న్యాయం జరుగుతున్నట్టు అంటూ ఆయన పలు సమావేశాల్లో పదే ఎన్నికల ముందు ప్రచారం చేశారు. అయితే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కుటుంబం పట్టించుకోలేదు అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ భాగంలోనే ఆమె పలుసార్లు ధర్నాలు నిరసన చేయడంతో చివరికి నేడు ప్రధానమంత్రి మోడీని కలవడానికి ప్రయత్నం చేస్తే హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కౌసల్య, ఎస్, అధికారులను అలా వేడుకున్నప్పుడు అధికారులు ఏ రకంగా స్పందించారు? అంటే అక్కడ ప్రధాని మోదీని కలిసి తన బాధని విన్నవించుకోవాలని చెప్పి తను ప్రయత్నించింది, కానీ అధికారులు అడిగినప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు? కౌసల్య, ఆమె ఏదైతే ఆమెను హౌస్ అరెస్ట్ చేయడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. అక్కడ మీడియా ప్రతినిధులు కూడా వెళ్ళనిచ్చే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ పర్యటన అత్యంత పటిష్టాత్మకమైన భద్రత మధ్య నడుస్తుంది. ఈ ఏదైతే సుగాలి ప్రీతి వ్యవహారం తెరపైకి వస్తే ఈ పర్యటన డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శాంతి భద్రతలు కూడా విఘాతం కలుగుతుందంటే పోలీసులు ముందస్తు సమాచారం ఇచ్చి ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను ఆమె బంధువులను కూడా నిర్బంధించడం జరిగింది. అయితే మాకు న్యాయం చేయరు, గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, ఈ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, ఈవెన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేయలేదంటూ ఆమె అసహనం వ్యక్తం చేయడమే కాక మీడియా ముందు బోర్ను వినిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? కౌసల్య, ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సిబిఐకి కేసు ఇచ్చాము, సిబిఐ విచారణ నడుస్తుంది. సిబిఐ విచారణలోనే విషయాలు ఏదైతే నిందితులు ఎవరు అనేది బయటకు వస్తుంది. అయితే ఏదైతే 2017 నుంచి ఈ కేసు రోజు రోజుకు నానుతుంది తప్పితే న్యాయం జరగడం లేదు. గత ప్రభుత్వంలో ఎంతో కొంత న్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో దాదాపు 16 నెలల తర్వాత కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. సిబిఐకి ఇచ్చామని చెప్తున్నారు. ఇంతవరకు సిబిఐ విచారణ మొదలు కాలేదు. సిబిఐకి సంబంధించిన ఏ అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టలేదు. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా అనేది కూడా ఇప్పటికి కూడా అనుమానంగా ఉందంటూ
సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపిస్తున్నారు కౌసల్య. ఎస్, ఇప్పుడు తనని ఎంతసేపు హౌస్ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది? కౌసల్య, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ముగిసే వరకు ఆమెను హౌస్ అరెస్ట్ లోనే ఉంచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పటిష్టమైన భద్రత కూడా ఆమె ఇంటి చుట్టూ ఉంది. ఆమెతో పాటు ఆమె బంధువులను కూడా అరెస్ట్ చేశారు. వారైతే ఇంట్లోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు, ప్లకార్డులు పట్టుకున్నారు. మోడీ పర్యటనకు మమ్మల్ని అనుమతించాలి, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం అన్యాయము, అక్రమం అంటూ ఆమె వేధిస్తున్నారు. అయితే పోలీసులు ఎవరిని, మీడియా ప్రతినిధులు కూడా లోపలికి వెళ్ళనీయడం లేదు. వాళ్ళు నిరసన కొనసాగిస్తున్నారు. మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేయాలి అంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే మేము అటు ప్రభుత్వ వర్గాల నుంచి మనం పరిశీలించినప్పుడు కేసు సిబిఐకి ఇచ్చాము, సిబిఐ విచారణ నడుస్తుంది, ఈ దోషులను కఠినంగా శిక్షిస్తామంటూ వారు చెప్పడం కూడా జరిగింది కౌసల్య. అయితే ఈ కేసు అంటే ఫైల్ చేసి ఇన్ని ఇయర్స్ అవుతున్నా కూడా ఎందుకు ఏమీ తేలట్లేదు ఈ కేసుకి సంబంధించి? కౌసల్య, ఈ వ్యవహారం గత ప్రభుత్వం ముందడిగేసింది, సిబిఐ ఎంక్వైరీ చేసింది, విచారణకు అనుమతించింది. తర్వాత సుగాలి ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల భూమి, ఈ 5 లక్షల రూపాయల డబ్బు, 9 లక్షల రూపాయల డబ్బులు, జూనియర్ తండ్రి సుగాలి ప్రీతి తండ్రికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కూడా గత జగన్ ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆ రోజుల్లో ఎన్నికల ముందు ఏదైతే పవన్ కళ్యాణ్ గాని, సీఎం ఇప్పుడున్న ప్రస్తుత సీఎం చంద్రబాబు గాని సుగాలి ప్రీతి వ్యవహారాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారు, రాజకీయంగా ఓట్లు తెచ్చుకున్నారు, రాజకీయ లబ్ధికి మాత్రమే వాడుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు న్యాయం జరగడం లేదంటూ ఆమె పలుసార్లు విన్నవించారు, పలుసార్లు రోడ్డు ఎక్కారు. అటు కలెక్టర్ ఆఫీసుల ముందు, ఇటు జిల్లా పరిషత్ ఆఫీసుల ముందు ఆమె ఎన్నో ధర్నాలు చేశారు. నిన్న కూడా ఆమె ఏదైతే సుగాలి ప్రీతి విషయంలో మాకు న్యాయం జరగలేదంటే ఆమె నిన్న కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఈ అంశం ఓవరాల్ గా 2017 నుంచి నేటి వరకు ఇది తిరుగుతూ సుగాలి ప్రీతి అంశం జనాల్లో నలుగుతూ ఉంది తప్పితే ఈ సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు ఎలాంటి న్యాయం జరగలేదు. గత ప్రభుత్వం ఎంతో కొంత చేసింది, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దోషులను శిక్షిస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ కూడా నేటికి నెరవేరలేదు. ఇప్పటికైతే సిబిఐ అధికారులు కానీ, సిబిఐ ఎంక్వైరీ కానీ సిబిఐకి ఇచ్చామని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ మొదలు కాలేదు. ప్రాథమికంగా ఆమె ఆరోపిస్తున్న విషయాలు కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి తన తల్లి పోరాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు పోలీసులు అయితే అడ్డంకిగా నిలిచారని చెప్పొచ్చు. సుగాలి ప్రీతి తల్లిని అయితే ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. నిందితులను శిక్షించాలని పార్వతి అంటే సుగాలి ప్రీతి తల్లి పోరాడుతూనే ఉన్నారు. ప్రధానిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా సుగాలి ప్రీతి తల్లి వేడుకున్నారు. అయినా కూడా సభ వద్దకు రాకుండా పార్వతిని ఇప్పుడు హౌస్ అరెస్ట్ చేశారు అక్కడ పోలీసులందరూ కూడా. సో ప్రస్తుతానికైతే సుగాలి ప్రీతి తల్లి ఈ అంశానికి సంబంధించి 2017 నుండి పోరాడుతూనే ఉన్నారు. కానీ ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు నిందితులు ఎవరనేది తేలలేదు. కనీసం ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు ఖచ్చితంగా తేలుస్తాం, నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీని మీద విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. మరి ఎప్పటి వరకు ఈ కేసు అంశం తేలే అవకాశం ఉంది ఏంటనేది మనం వేచి చూడాలి.